బాలకృష్ణ హైలైట్. స్టోరీ బాగుంది, బాలకృష్ణ బాగుంది, సెంటిమెంట్ బాగుంది. ఇంటర్వెల్ హైలైట్. ఇప్పుడు సినిమాలో రొటీన్ స్టోరీ అని చెప్పేసి అంటున్నారు కదా. రొటీన్ అంటే ప్రతి దాంట్లో ఇంకేది ఉన్నా అంతే కదా, ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. ఏ మూవీలైనా అంతే కదా ఉండేది, కానీ బాగుంది, బోర్ కొట్టదు మూవీ అంతా, చాలా బాగుంది. నేను గేమ్ చేంజర్ చూడలేదు, కానీ ఇది చాలా బాగుంది. 100% బాగుంది, కానీ వీక్గా లేదు, మనకి బోర్ కొట్టదు, ల్యాగ్ లేదు, గుడ్. 4. డాకు మహారాజ్ చాలా అంటే చాలా కొత్త కాన్సెప్ట్ వచ్చాడు బాబీ కొల్లి. ఈ డైరెక్షన్ చూసిన ప్రతి ఒక్కరు అంటారు, అరే మన సందిపెట్టి వంగం దాటేస్తున్నాడు, బోయపాటును దాటేస్తున్నాడు అంటే విలన్ ఆ మాస్ ఎలిమెంట్స్ కానీ తీసుకున్న విధానం కానీ డైరెక్షన్ కానీ చాలా కొత్త అంశం. నాకైతే కొన్ని షార్ట్స్ వాడారు, మా మైండ్ ఎగిరిపోయింది భయ్య. ఆ డైరెక్షన్ కొత్త అనిపించింది. బీజం కూడా వామ్మో, ఆ బీజం టట్టా 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 టట్టా, అరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే బీజం చాలా క్రేజీ అనిపించింది. బాలబాబుకి ఒక మార్క్ అనిపించాను. గాలప్ నాసన్ ఊరికి రాలేక పేరు, ఆ పేరు కనిపించింది. ఆ విలనిజం కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది భయ్య, చిన్న పాపతోనే సీన్ ఉంటుంది, ఏడిపించాడు భయ్య. నాకు బాలబాబు చాలా వింటేజ్ లుక్ కానీ చాలా క్రేజీ అనిపించింది. నేను ఎన్న గేమ్ చేంజర్ చూసాను, కానీ గేమ్ చేంజర్ కన్నా కూడా డాకు మహారాజ్ చాలా బాగుంది. మన స్టోరీ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ చాలా కొత్త. 100% గేమ్ చేంజర్ కొట్టే దమ్మున్న సినిమా ఏదంటే డాకు మహారాజ్ చెప్పొచ్చు. చాలా జెన్యున్గా చెప్తున్నా, చాలా జెన్యున్ రివ్యూ చెప్తున్నా. నేను డబ్బులు కమ్ముడు వాళ్ళే, సినిమా అయితే చాలా బాగుంది. బాలబాబు ఒక మార్గం అనిపించింది. బాక్స్ ఆఫీస్గా పాగాయారా సంక్రాంతి కానీ ఫీలింగ్ కలిగిందన్న. ఆ విషయం ఆల్ ది బెస్ట్ బాబీ కొల్లి. 3 B'లు అన్న. బాబీ కొల్లి డైరెక్షన్ కానీ, మన బాబీ డిఎల్ విలనిజం కానీ, బాలబాబు పర్ఫార్మెన్స్ కానీ సినిమాకు నేల్డ్ అని చెప్పొచ్చు. శ్రద్ధ కానీ, నా ప్రజ్ఞ కానీ, చాందిని చౌదరి కానీ సినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయన్న. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే, మాస్ ఎలిమెంట్స్ కనెక్ట్ అయితే ఈ సంక్రాంతిలో చాలా చాలా అరే బాలబాబుని చూసిన ఫీలింగ్ అవుతున్నా, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అందరూ. బాలకృష్ణ గారు ఒక్కొక్క ఎలివేషన్ షాట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే తమన్ గారు లేని సినిమా ఊహించలేము అనిపిస్తుంది. నిజంగా BB3 ఒకటి యాడ్ చేయొచ్చండి. బాలకృష్ణ గారు, బాబిడేల్ గారు, బాబీ కొల్లని గారు, ఈ 3 బీబీలు కలిసి సినిమాను ఆహ్లాదకరంగా తీశారు. అది కాకుండా పాటల్లో కూడా దబ్బిడి అనేది చాలా బాగా ట్రోల్స్ వచ్చినా కూడా అంటే థియేటర్స్లో అదిరిపోయిందండి. ఒక్క సాంగ్కి ఎంత ఫ్యాన్స్ గోలగోల అంటే ఇది ఐమాక్సన్స్ అయిపోయింది, కానీ మాస్ థియేటర్స్లో అయితే మొత్తం కుర్చీలు కొట్టేస్తారు ఫ్యాన్స్. అంటే అఖండాకి భయపడ్డారు, తమన్ మ్యూజిక్ బాక్స్ పగలగొట్టేది కదా. దీనికైతే నిజంగా ఈసారి ఎక్కడైనా మీకు న్యూస్ వచ్చింటుంది, అమెరికా కానీ USA UKలో బాక్స్ పగలగొట్టాయని. ఎందుకంటే తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బాలకృష్ణ గారు అంటే ప్రాణం ఇచ్చేశారు భయ్య. నువ్వు అంత బాగా కొట్టారు నిజంగా. బాలకృష్ణ గారు అంటే తమన్ మనకు చెప్పారు కదా ప్రీ రిలీజ్లో, నాకు తండ్రి లాంటి వారని. తండ్రి రుణం తీసుకున్నారు ఆయన. ఈ సినిమాకి మెయిన్ ఆఫ్ ద బాలకృష్ణ గారి హీరో అయితే మన తమన్ గారి హీరో అండి. నిజంగా బాలకృష్ణ గారిని బాబీ గారు ఒక ఫ్యాన్స్కి నిజంగా బాబీ గారి డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఆయన మామూలుగా మన మాదిరి చొక్కాలు చింపుకొని సినిమాలు చూసే విధంగా ఉంటాయి. నిజంగా ఆయన సినిమాలు చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఎలా కావాలో అలా తీసి ఇట్టు కొట్టారు. దీంట్లో బాలకృష్ణ గారికి ఎలా కావాలో అలా తీసి ఇట్టు కొట్టారని నా అభిప్రాయం అండి. పాప క్యారెక్టర్ బాగుంది. కింగ్ ఆఫ్ జంగల్ అమ్మ అని ఆ పాప అనే డైలాగ్ బాగుంది. బాలకృష్ణ గారు స్టైల్గా ఇలా కూర్చొని చెప్తారు కదా, రాయలసీమ ఓ మెరడ్డాయే అని. నిజంగా బాబిడేల్ గాని కూడా ప్రజెంటేషన్, స్క్రీన్ ప్రజెంటేషన్ బాగా చేశారండి. ఆయన లుక్ ఆయన, ఎందుకంటే యానిమల్లో ఆయనకు వాయిస్ లేకుండా చేశారు. దీంట్లో ఆయనకు డబ్బింగ్ చెప్పిన అతను కూడా చాలా బాగా చెప్పారు. మనము అఖండలో లెజెండ్లో చూసింటాం, జగపతి బాబు గారికి బాలకృష్ణ గారు జగపతి బాబు పడడం వల్ల సినిమా చాలా హైట్ అయింది. దీంట్లో కూడా బాలకృష్ణ గారికి అండ్ బాబిడేల్ గారికి మధ్య వచ్చే సంభాషణలు హైలైట్. బాబిడేల్ గారు చాలా బాగా కనబడ్డారండి. మనకు బాలకృష్ణ గారు అండ్ బాబిడేల్ గారి కాంబినేషన్ అదిరిందని చెప్పుకోవచ్చండి. ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్లీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే బాలకృష్ణ గారు లాస్ట్ వీరసింహారెడ్డితో 80 క్రాస్ చేస్తారు, భగవత్ కేసరితో. ఈ సినిమాతో కంపల్సరీ 100 కోట్లు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సంక్రాంతి కోసం ఎలాగో ఫ్యామిలీ మూవీ కాబట్టి. ఇప్పుడు యాక్చువల్గా పాయింట్ ఏంటంటే సంక్రాంతి కోసం అనేది ఆల్రెడీ ఫ్యామిలీ మూవీస్కి అది సూపర్ టాక్ వచ్చేసింది. ఆ సినిమా తట్టుకొని ఈ సినిమా మళ్ళీ కలెక్షన్స్ కంటిన్యూ అంటే కొంచెమంది నెగిటివ్ స్టెప్ చేస్తున్నారు, ఈ సినిమా కూడా స్టోరీ లేదు ఏం లేదని. కానీ బాలకృష్ణ గారు, తమన్ గారు ఈ సినిమా నిలబెట్టేస్తారని నా అభిప్రాయం అండి. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి
లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.